హలో అండి, నా పేరు డాక్టర్ శిల్పా, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. ఈ రోజు వీళ్ళ ప్రయాణం, మనతో నడిచిన వీళ్ళ ప్రయాణం ఎలా ఉందో తెలుసుకుందాం. మరి వీళ్ళ మాటల్లోనే విందాం. ఎలా మన హాస్పిటల్ గురించి తెలుసుకున్నారు, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది, అలాగే ఈ పెళ్ళైన సంవత్సరాలు 12 years లో మరి అసలు పిల్లలు పుడతారు అనుకున్నారా, అసలు ఏమనుకున్నారో వీళ్ళ మాటల్లో వీళ్ళనే అడుగుతాం. 12 సంవత్సరాలు చాలా హాస్పిటల్స్ మానేస్తున్నారు. తర్వాత మా వదిలికి అందరూ అనుకున్నాం, ఇక్కడ వచ్చాము. తర్వాత పరిస్థితులు వాడక సైకిల్ సక్సెస్ ముందు చాలా బాధపడిపోయింది. అసలు అంటే మీకు ఈ నమ్మకం మీద వైద్యం ఉందంటే ఇక్కడికి వచ్చాక పుడతారో అని అనుకున్నారా? అంటే ఆ 12 సంవత్సరాల్లో కూడా మీరు తిరిగామన్నారు. సో మరి ఇంత మనం ఇప్పుడు వెళ్తున్న ట్రీట్మెంట్ లో మళ్ళా మీకు ఆ డౌట్ ఏమైనా వచ్చింది, అసలు పుడతారా, ఎందుకు, ఏంటి, ఆ 12 సంవత్సరాలు ఎందుకు పుట్టలేదు పిల్లలు అని చెప్పారు మీకు? అంటే కొంచెం నాకు గర్భసంచి రాకపోవడం, ఒక దూరం టైట్ గా ఉండడం వల్ల అని చెప్పారు. సో 12 సంవత్సరాలు మరి వీళ్ళ దంపతులకి 12 years లో కూడా పిల్లలు లేరు. కానీ ఒక 12 years అన్నది మనం చూడకూడదు. సో ఇప్పుడు ఈ కాలంలో మనకి ఎంత సైన్స్ అడ్వాన్స్ అయినది, 12 అవని 20 సంవత్సరాలు అవని, కానీ వైద్యం ఉంది. సో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనకు ఒక నమ్మకం, అంటే ఎప్పుడు కూడా ఒక హోప్ అన్నది వదులుకోకూడదు. సో 12 సంవత్సరాలు కదా, మాకు ఎట్లా పిల్లలు పుడతారు అని అనుకోలేదు. థైరాయిడ్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ రోజు మరి సంతోషంగా ఇప్పుడు 3వ నెల స్కానింగ్ యూజ్ చేసుకొని వచ్చారు. చక్కగా 3వ నెల స్కానింగ్ లో బిడ్డ కూడా ఎటువంటి లోపాలేదు, బాగుందని చెప్పారు. సో మరి వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మరి మన వ్యూవర్స్ కి, అంటే ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్న మన హాస్పిటల్కి వచ్చే వ్యూవర్స్ కి వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళ మాటల్లోనే విన్నారు. చాలా సంతోషంగా ఉన్నాం. నాకు అంటే వీళ్ళ సంతోషం వీళ్ళ మాటల్లో, ఆ కళ్ళల్లోనే తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మ అని పిలిపించుకోవాలి అన్న పదం చాలా ఎంతో, మాతృత్వం అన్న పదం, అమ్మ అని పిలుచుకునే పదం ఎంతో అంటే వినటానికి కూడా ఆ పదం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటారు దంపతులు. సో ఈ రోజు వీళ్ళ కళ నిజం అవబోతుంది. సో ఒక్క మాటలో నిజంగా చెప్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం అని. సో ఎవరైనా సరే ఈ ట్రీట్మెంట్, ముఖద్వారం టైట్ ఉంటుంది కొద్దిమందికి ఎగ్ రిలీజ్ అవ్వదు, కొద్దిమందికి ట్యూబులు మూసుకుపోయి ఉంటాయి. సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా సైన్స్ ఉంది, వైద్యం ఉంది, అన్నిటికంటే మించి దేవుని ఉంటది. సో అప్పుడు ఆపద్దండి ట్రీట్మెంట్, ఇక్కడికి రండి, పిల్లల్ని సంతోషంగా దంపతుల్లాగా రండి, పిల్లలతో కలిపి వెళ్ళండి. థ్యాంక్ యూ.